మిర్రర్స్ హెవీ వర్క్ చేయలేని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ వర్క్. ఓన్లీ థ్రెడ్ వర్క్ ఈజీగా ఉంటుంది, బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. ట్రేసింగ్, డిజైన్ ఇటువంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఫ్రీ హ్యాండ్తోనే వేసుకునే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫస్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ అయితే వేసుకున్నాను. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకుని 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర 3 వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి వర్క్. ఇదైతే చైన్ స్టిచ్తో అవుట్లైన్ అయితే వేసుకోవాలి. బేసిక్ స్టిచ్చే కాబట్టి ఎవరైనా వేసేయగలుగుతారు. మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇటువంటి వర్క్స్ సింపుల్గా ఎవరైనా వేసేయగలుగుతారు. అసలు వర్క్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. నేను చూపించే అన్ని సింగిల్ డిజైన్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా వేసేయగలుగుతారు. అది కూడా ఒక డిజైన్ వేసుకుంటే కార్బన్తో మొత్తం అంతా వేసేసుకోవచ్చు. అంటే నెక్ డిజైన్ మొత్తం అంతా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగ 2 లైన్స్ అయితే కుట్టడం అయితే అయిపోయింది కదా. బ్యాక్ సైడ్ తిప్పేసుకుని 3 వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇంక ఈ మధ్యలో డాట్ పెట్టాం కదా, ఈ డాట్ని బేస్ చేసుకుని లైన్స్ అయితే వేసాను. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకుందాము. దీనికోసం గ్రీన్ కలర్ దారాన్ని 4 వరుసలు అయితే ఎక్కించుకున్నాను. అంటే ఇది ఇంకా 4 వరుసల దగ్గర 3 వేసేసుకోవాలి. అంటే కొంచెం థిక్గా నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి 4 వరుసల దారం తీసుకున్నాను. ఇంక ఇది ఒక్కొక్క లైన్ లేజీ స్టిచ్తో కుట్టుకోవాలి. అంటే తెలుసు కదండి, గొలుసు కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ఒక్కొక్క లైన్ కింద సింపుల్గా వేసేయచ్చు. ఇదిగోండి ఇలాగ ఫ్లవర్ అయితే ఫామ్ అయిపోయింది కదా. నీడిల్ కింద దింపేసుకుని బ్యాక్ సైడ్ 3 వేసేసుకోవాలి. ఈ పక్కన లైన్ ఉంది కదా, ఈ లైన్ ఫిల్ చేసుకుంటూ వద్దాము. అంటే ఫుల్ కాకుండా అక్కడక్కడ డాట్ కింద వేసుకుంటే సరిపోద్ది. ఇది నాట్ స్టిచ్. నీడిల్కి 4 టైమ్స్ రోల్ చేసుకోవాలి. ఇది 4 వరుసల దారం కాబట్టి 4 టైమ్స్ రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ముడి చిన్నగా పడుతుంది అనమాట. కామెంట్లో చాలామంది అడుగుతున్నారు, వర్క్ చేసేటప్పుడు సిల్క్ దారాలు తీసుకోవాలా, విచి దారాలు తీసుకోవాలా అని అడుగుతున్నారు. అంటే బ్లౌజు శారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలండి. దాని అంటే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి దారాలు తీసుకోవాలి. కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అయ్యి ఉన్న వాటికి కాటన్ అయినా తీసుకోవచ్చు, సిల్క్ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ సిల్క్ ఉన్న వాటికి మాత్రం సిల్కే తీసుకోవాలి. ఓన్లీ కాటన్ మీద చేసేటప్పుడు మాత్రం విచి దారాలు తీసుకుంటే సరిపోద్ది అనమాట. నాట్ స్టిచ్ అయితే వేసేసాం కదా, ఇంకా ఈ లోపల సైడ్ కూడా ఫిల్ చేసేసాను. ఇది కూడా 4 వరుసల దారం తీసుకోవాలి. ఎల్లో థ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా సిల్క్ దారమే. ఇంక ఇక్కడ పోసులు కొట్టడానికి కాటన్ దారం ఎక్కించుకోవాలి. 2 వరుసలు కాటన్ దారం ఎక్కించుకొని ఇది హాఫ్ బీడ్ అనమాట. సగానికి నొక్కి ఉంటుంది కదా, అది ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవన్నీ వచ్చేసి 0 సైజు గోల్డెన్ బీడ్స్. ఇంకా మధ్య మధ్యలో ముళ్ళేం అవసరం లేదు, కంటిన్యూగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇంకా అటు ఇటు సైడ్ కుట్టేసిన తర్వాత ఈ నీడిల్ దింపేసుకుని వెనక వైపు 3 వేసేసుకోవాలి. ఇలా కంటిన్యూగా నెక్కి వేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ డిజైన్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.